నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతికుమార్ మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిందని అన్నారు. అమలు కాని హామీలను అధికారంలోకి రావాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇష్టానుసారంగా ఇచ్చారన్నారు. తప్పుడు హామీలిచ్చి తెలంగాణ బీసీలను అధికార పార్టీ మోసం చేసిందన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తేనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని బండారి శాంతికుమార్ తెలిపారు. జూబ్లీ హిల్స్ ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గానికి చెందిన ఎన్నిక కాదని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఎన్నిక అని అన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తేనే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు, కేసీఆర్ నాయకత్వంలోని గులాబీ పార్టీ 10 ఏళ్ల అవినీతి పాలనకు చరమగీతం పాడినట్లు అవుతుందని అన్నారు. బీసీలను దూరం చేయాలన్న దురుద్దేశంతో 9th షెడ్యూల్లో చేర్చాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని ఒక తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసం చేయడానికి ట్రై చేశారు. ఆర్ కృష్ణయ్య బీసీ లీడర్, బీజేపీ రాజ్యసభ మెంబర్ ముందు నుంచే చెప్తున్నారు. ఆర్టికల్ 294 ప్రకారంగా 68, 69, 67 అమెండ్మెంట్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చేయడానికి అధికారం ఉంది, వెసులుబాటు ఉంది. అది వీళ్ళు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చాలా సుస్పష్టంగా వారు ఎన్నోసార్లు మీడియా మిత్రులతో ముందర విన్నవించారు. అయినా సరే ఒక మొండి వైపు గెలవలేము అనే ఒక క్యాబినెట్ పెట్టి కూడా ఏమీ అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకుండా మళ్ళీ హైకోర్టు నిర్ణయం తర్వాత చూసుకుందామని పోస్ట్పోన్ చేశారు.